వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్త్రకుండికాహస్తాం సుధజ్యోతిస్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితానాం మధ్యబిందు యుగలస్తనద్వయీం పార్శ్వబిందు రచనా గుణస్పదాం నవమితే పరశివే పరాం కళాం కామేశ్వరీం పరాం మీడే కాదిహాది స్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్రమజ్జగాం మహాత్రిపుర సుందరీం. ఓం 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 హ్రీం హ్రీం హ్రీం. దత్తోహం సోహం శివోహం. శ్రీమాత్రే నమః. ఓం 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 హ్రీం ఓం ఓం హ్రీం ఓం 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 ఓం. అఖండాత్మ పరచిద్గణ నిసర్గదత్త ఓం నిసర్గాత్మ పరచిద్గణ అఖండదత్త ఓం పరానంద చిన్మయ ఘన బ్రహ్మదత్త ఓం విరాట్ స్వరాట్ సామ్రాట్ ఘన విష్ణుదత్త ఓం సర్గస్థితి లయానంత త్రిపుర దత్త ఓం సార్వత్రిక చక్రేశ్వరి సదాఖ్య శ్రీ లలిత ఓం నిరంజన నిర్వికల్ప నిస్తులగన నిత్యదత్త ఓం మాయాంతరాత్మ మాయాఘన మోక్షదత్త ఓం మృత్యోర్మృత్యు మృత్యుంజయ మిహిర దత్త ఓం పూర్ణ బ్రహ్మ పరిచితి గణ జ్ఞానదత్త ఓం విశ్వరూప చక్షుర్గణ విజయదత్త ఓం. దత్తోహం సోహం శివోహం. శ్రీమాత్రే నమః. గురుకృపా హి కేవలం, మాతృకృపా హి కేవలం. అమ్మా, మనం ఇవాళ అందరికీ పునఃస్వాగతం నాన్న. నాభ్యాల నామము నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచధ్వీ అనే నామము 34వ నామములో అమ్మవారి యొక్క రహస్య నామంలో నాభి గురించి చెప్పుకున్నాం నాన్న. నాభ్యాల వాల అన్నారు. ఆలవాలము అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నాభి చెప్పాం కదా, ఇప్పుడు ఆలవాలము. నాభ్యాలవాలలో ఆలవాలము. ఆలవాలం ఏందండి అనుకుంటాం కదా, అదనమాట. అమ్మవారు దేనికి ఆలవాలము? ఆలవాలము అంటే పాదులు పెడతాం కదమ్మా మనం. మల్లెపూల పాదుని ఇట్లా పెట్టుకుంటాం కదమ్మా, అలా పాదు. ఈ సృష్టి ఒక పాదు, అమ్మవారి యొక్క బిందువే. దాన్ని అల్లుకొని ఈ మొత్తం సృష్టి అంతా ఉందని ఆలవాలం అయి ఉంది. అమ్మవారి మీద ఆధారపడి ఆలవాలమి ఈ సృష్టి కనిపిస్తోంది అని ఆలవాలం దర్శనం అవుతోంది అంటే పాదు అని అర్థం చేసుకోవాలి. పాదుకాంత. పాదుకలు అంటే ఏమిటి? ఈ శరీరానికి, మన శరీరం మోస్తున్నామే, ఈ శరీరానికి ఏది మనకి పాదు అంటే ఏంటి? పాదుకలు, ఆలవారం. లేదా శరీరం పడిపోతుంది కదా, కాళ్ళు లేకపోతే ఎలా? పాదు అది నుంచోబెడుతుంది. ఈ సృష్టి అంతా ఎలా నిలబడింది? మన శరీరం ఎలా నిలబడుతుంది? పాదుకలు, అవునా? కాళ్ళు. అలానే సృష్టి కూడా ఎలా ఉంది? అమ్మవారు పాదు, బిందువు అది. అందుకని గురు పాదుకలు పట్టుకోండి అన్నారు. ఏమ్మా, అదే మూలం. ఈ సృష్టి నిలబడి, ఇప్పుడు సృష్టిని ఆధారం లేని సృష్టికి ఎందుకు నమస్కారం? ఈ సృష్టి ఒక దాని మీద ఆధారపడి ఉన్నప్పుడు దాన్ని పట్టుకో, అదే గురుపాదికలు. గాట్ ఇట్? అంత అందంగా ఉంటుంది అక్కడ. ఏమ్మా, పాదు అంటే అది. అందుకని నీకు స్థూల పాదుకలు, 3వ కన్ను దగ్గర కాంతి పాదుకలు, బ్రహ్మకచ్చంలో మణి పాదుకలు, దానిపైన అమ్మవారిది ఏకపాదుక. అది మెయిన్ పాదు అన్ని పాదుకలకి. అమ్మా, అది అమ్మవారి శీర్షము, శిరస్సు అయితే ఇదిగో మనం పట్టుకుంటున్న కాళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఏ గురుపాదుక పూజలు చేస్తాం, ఇది పాదు మనకి. పాదుకలు, గురు పాదుకలు. అమ్మ పాదాల దగ్గరే మన జీవితాలు నాన్న. ఆవిడ పాదాల దగ్గరే పుడతాం, ఆవిడ పాదాల దగ్గరే పోషించబడతాం, ఆవిడ పాదాల దగ్గరే మనం లయం అయిపోతాం. అమ్మా,
అది జీవితం. అందుకే గురుపాదుకలు అంటే గురు గోవింద రూపిణి కాబట్టి గురువులకే గురువు. పరమేష్ఠ గురువులు ఎవరు? అమ్మవారు శ్రీమాత శ్రీలలితా పరాభట్టారి. అందుకే ఆ తల్లి పాదుకలు. అందరూ తల్లి పాదుకలు పట్టుకుంటారు. ఏమ్మా? అదనమాట. పాదు అంటే అది. ఇప్పుడు ఆలవాలము. ఈ పాదుకలు దేనికి ఆలవాలము? ఆమెయే బిందువు. జగన్మాత శివశక్తి బిందు స్వరూపంగా సమస్త సృష్టికి ఆలవాలమైంది. మరి వారిద్దరి యొక్క రక్త శుక్లము, తెలుపు ఎరుపు రంగులు ఏవైతే ఉన్నాయో ఏమ్మా వారి యొక్క కలయిక. ఎందుకంటే వాళ్ళకి శరీరాన్ని నిర్మించే వాళ్ళకి శరీరం ఎందుకమ్మా? అవునా? అన్నదానం చేసిన వాడికి ఆకలి ఏంటి అన్నట్టు ఈ వాళ్ళకి ఆ రూపము, వాళ్ళకి రూపంతో పని లేదు. రూపాన్ని సృష్టించే ఆ బిందువు అది. సర్వ సృష్టికి సర్వ సృష్టికి ఏ రూపం రావాలి అన్నా ఆ బిందువే ఆలవాలము. ఉమ్. అంతేగాని అందుకే ఇక్కడ మనం భూమి మీద మనం ఎన్ని ఊహించినా కూడా ఉన్న దాంట్లోనే ఊహించాలి కానీ కొత్తవి ఊహించలేము. అంతేగా? అదేగా జీవితం. కొత్తవి ఏమైనా ఊహిస్తామా? నాకు కొత్తగా ఒక ఆలోచన వచ్చింది స్వామి అంటే ఇంతకుముందు వరకు వచ్చి ఉండొచ్చు అది. నీతో మొదలు కాదు కదమ్మా. అది రహస్యం పట్టుకోవాలన్నమాట. ఇక్కడ అవన్నీ గురువుగారు ఏంటంటే ఈ ఈ కర్తవ్యం మాకు అప్పచెప్పారు కాబట్టి నేను ఇవన్నీ కూడా మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు పాదు ఆలవాలము అంటే ఏంటో చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? అమ్మ పాదుకల దగ్గర ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం. సో ఈ సమసృష్టికి దేనికి రక్త శుక్ల ఈ రెండు కూడా శివశక్తిమయం కాబట్టి ఎరుపు తెలుపు ఇది సృష్టికి ఆలవాలమైంది. అదనమాట. ఈ సృష్టి అంతా కూడా అంటే ఇప్పుడు విత్తనం మరి వృక్షానికి ఆలవాలం అలా అన్నమాట. ఆమెయే నామరూపములు. ఇప్పుడు చెప్పాను కదా, నామరూపములు సృష్టికి కల్పించాలి అన్నా ఇవ్వాలన్నా నామము అంటే పేరు, రూపము అంటే రూపము. మళ్ళీ రూపాలు సృష్టించడంలో అన్ని ఒకే బొమ్మలుగా చెయ్యదు అమ్మవారు. ఎంత చూడండి మరి ఎంత కష్టం. ఒక కుమ్మరివాడు ఒకే రకమైన కుండలు ఒక 100,000 చేసేస్తాడు. ఎందుకంటే వాడి దగ్గర ఒకటే ముద్ర ఉంది. ఆ ముద్రతో కొట్టేస్తాడు. ఇప్పుడు వినాయక చవితి నాడు కూడా మనం పండగ చేసుకున్నప్పుడు పొద్దున్నే వెళ్ళి స్నానాలు చేసుకుని మనం తెచ్చుకుంటాం కదా పత్రి ఇవన్నీ. వాడి దగ్గర ఒక ముద్ర ఉంటుంది. అందరి వినాయకుళ్ళు కూడా ఒకే రూపంలో చేసేసి పెట్టేస్తుంటాడు. అవునా? అట్లా ఈ ముద్ర అమ్మవారు ఏంటంటే ఆవిడ ముద్రలు ముద్ర ముద్ర అంటే ఏంటంటే ఆవిడ ఒకటే ముద్రలో ఉంటుంది కానీ ఆ సముద్రంలో నుంచి ఇన్ని ముద్రలు బయటకు వస్తున్నాయి. సముద్రం గర్భంలో నిధి ఉన్నట్టు ఆవిడికి ఇప్పుడు చూడండి, మీకు నాకు మనందరికీ కూడా ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. నామరూపాల్లో నా పేరు వేరు, నా రూపం వేరు, నా ఆలోచనలు వేరు, నా ఊహలు వేరు, నా అనుభవాలు వేరు అని మనం అనుకుంటే ఇవన్నీ నా 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 అనుకోవటం వల్ల మనం మాయలో ఉన్నాం కాబట్టి నీవు నేను అతడు నేను అనే యొక్క మాయాపుర మన మధ్యలో వచ్చింది కాబట్టి ఏమ్మా సృష్టి కదా. మరి అమ్మవారు అదేగా కోరుకుంది, ద్వైతం ఉంటేనే కదా మేమిద్దరం మా పిల్లల్ని చూసుకుని సంతోషిస్తాం అన్నట్టు వాళ్ళు అనుకుంటే అమ్మా. సో ఎంత వ్యత్యాసము, ఎంత వ్యత్యాసంతో మనందరినీ సృష్టి చేసింది. అలానే జంతువుల్లో చూడండి అన్ని వైరుధ్యంగా కనిపిస్తాయి. ఈ సృష్టి అంత ఇవన్నిటికీ ఈ సృష్టి అంతటికీ కూడా ఆలవాలం ఎవరు? ఆ శ్రీచక్రంలో ఉన్న బిందు స్వరూపమైన కామేశ్వర రూప పరమాత్మ అనొచ్చు. అలానే అమ్మవారిని శ్రీ బిందువు అనొచ్చు. అదను లేదా శివుడి యొక్క 3వ నేత్రము అని కూడా అనొచ్చు. సో ఈ ఆలవాలము శబ్దము చేత తర్వాత వచ్చే సమస్త సృష్టి యొక్క పంచకృత్యములన్నిటినీ కూడా శ్రీ విద్యోపాసకులు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరందరూ అమ్మవారి యొక్క ఆరాధనలో ఉన్నారు కాబట్టి, ఆరాధకులు కాబట్టి ఆరాధించడమే కాదు, మీరు మంత్రం కూడా ఆరాధిస్తున్నారు. మంత్రాన్ని కూడా ఉపాసన చేస్తున్నారు. మంత్రోపాసన శ్రీ విద్యోపాసన చేస్తున్నారు కాబట్టి, ఎందుకంటే కొందరు బాలామంత్రము, షోడశి ఇటువంటి పంచదశలు పొందిన వాళ్ళు కాబట్టి గురువుల దగ్గర నుంచి. సో మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆలవాలము శబ్దం చేత తర్వాత అంటే
ఈ సృష్టి దాని యొక్క కారణం ఏంటో తెలుసుకోవలసిన అవసరము, బాధ్యత కూడా మనకుంది. అవసరమే కాదు, బాధ్యత. అవసరం ఎంతవరకు? వ్యవహారం ఉన్నంత వరకు అవసరం. కానీ ఇదేమిటి, మనం మనకి కూడా అది ఆలవాలము కాబట్టి ఇక్కడ బాధ్యత కూడా ఉంది. లేదు అంటే అలానే మనం అజ్ఞానంలో, అంధకారంలో జీవితాలు వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇంకో జన్మకి మనం బాటలు వేసుకుంటాం. అందుకే శ్రీ విద్యలోకి నువ్వు వచ్చావు అంటే ఇదే నీ ఆఖరి జన్మ. అర్థమైందమ్మా? లేదా అటువంటి ఆలోచన ఎవ్వరికీ కలిగించదు అమ్మవారు. అమ్మా, అది వాడికి వచ్చింది, లేదా వాళ్ళకొచ్చింది, ఆడవాళ్ళకొచ్చింది, మగవాళ్ళకొచ్చింది, ఎవరికైనా గనక ఈ శ్రీ విద్య నేర్చుకోవాలి భక్తిగా. దాన్ని ఉపాసన చేయాలి. అది నా యొక్క సంస్కారమే కాదమ్మా. ఇది అవసరమే కాదు, బాధ్యతే కాదు. ఎందుకంటే నువ్వు అది అయి ఉన్నావు. అది నిన్ను నువ్వు తెలుసుకోవటమే. ఇప్పుడు మనని మనం తెలుసుకోవటం బాధ్యత, అవసరమా చెప్పండి? అంత అవసరం, ఇది మహా అవసరం. లేదు అంటే ఆత్మ గురించి తెలుసుకోకుండా కేవలం శారీరకంగానే బతికేసేసి వెళ్ళిపోయావనుకో అమ్మా. అందుకే అంటారు, హ్మ్. ఏమ్మా, మనిషి పుట్టింది దేనికోసం? శరీరాన్ని పోషించటం కోసం అన్నం తింటాం. కానీ అన్నం కోసం మనం లేముగా. అట్లా అన్నమాట. నీ ఆత్మ నాలో ఉంది. ఇది అక్కడి నుంచి వచ్చింది ఆలవాలమే. ఆలవాలముంది. నా ఆత్మకి ఆలవాలం ఏది? అమ్మవారి బిందువు. ఆ బిందువులో నుంచి వచ్చి నేను ఇక్కడ పడ్డాను. తారగా పడ్డాను. తారలు పడుతూ ఉంటాయి భూమి మీద. మనం కూడా ఒక తారలమే. ఆత్మలన్నీ తారలే కదమ్మా! ఈ తారలన్నీ మళ్ళీ అందులో మళ్ళీ ఆలవాలము బిందువులోకి వెళ్ళిపోవాలి. అది తెలుసుకోవటం అన్నమాట. ఆ బాధ్యత శ్రీ విద్యోపాసకులందరికీ గూడా ఉంది. అలానే అర్థం చేసుకోవాలి. సృష్టి క్రమంగా వెళితే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, వమనములనే పంచకృత్యములు, మళ్ళీ సంహార క్రమముగా వెళితే సృష్టి సంహరించుట, స్థితిని సంహరించుట, లయాన్ని సంహరించుట ఇత్యాది పంచకృత్యములు. ఇక్కడ ఈ పంచకృత్యములు చైతన్యావస్థకు కూడా సాధనం. ఇక్కడ ఏంటంటే సృష్టి క్రమముగా వెళితే సృష్టి, స్థితి, ఏమ్మా, లయ, తిరోధాన, వమనములు. అమ్మవారు పంచ ఏమ్మా, ఆ పంచ గురించి ఇప్పుడు చెప్తానమ్మా. అంటే ఫైవ్ అంటారు. లక్కీ. సృష్టికి కావాల్సినవి 5. ఈ సృష్టి, స్థితి, లయ, తిరోధాన, వమనములు ఏవైతే ఉన్నాయో దీని గురించి తెలుసుకోవాలి. నేనెందుకు పుట్టాను? నేనెందుకు పోషించబడుతున్నాను? నేను లయమై ఎక్కడికి వెళుతున్నాను? తిరోధానంలోకి వెళుతున్నానా? వమనంలోకి వెళుతున్నానా? ఇటువంటివన్నీ కూడా ఆత్మ విమర్శనం చేసుకోవలసినవి, తెలుసుకోవలసిన బ్రహ్మ విద్యా జ్ఞానం అన్నమాట. శారీరకంగా పుట్టినప్పుడు ఉద్యోగం చేసుకోవాలి. ఏమ్మా, ఇవి కాకుండా దీనితో పాటు ఈ శరీరానికి ఆలవాలమైన ఆత్మ ఉంది కదా. ఆత్మ ఉంది కాబట్టి శరీరం ఉంది కదా, ఆలవాలం కదా. సో మరి నేను దాని గురించి తెలుసుకోవాలి కదా. ముందు ఆ బాధ్యత నేను చేసిన తర్వాత కదా శారీరక బాధ్యతలు చెయ్యాలి. అవునా? అట్లా అన్నమాట. అలానే సంహార క్రమంగా క్రియాయోగం ఇట్లా గురువుల దగ్గర శుశ్రూష, సేవ చేసుకొని వారి దగ్గర మంత్రోపదేశం పొంది దాన్ని మనం పండించుకొని, ఆషాఢ మాసం కదా, మరి అందరికీ పండుతోంది కదా చేతులు. అవునా? పెట్టుకుంటున్నారుగా గోరింటాకులు. సో పడుతోంది కదా. సో అలానే ఈ జీవితానికి గురువు ఇచ్చిన మంత్రం కూడా ఒక గోరింటాకు లాంటిదే. అవునా? నీ సూక్ష్మ దేహానికి ఇచ్చాడు. మరి అది కూడా పండాలిగా. ఇదేమో మీరు కూర్చొని పెట్టుకునే గోరింటాకు. అదేమో గురువుగారు పెట్టే గోరింటాకు. అవునా? మరి ఆత్మ దాకా పండాలి మరి నువ్వు. నీ జీవితం పండాలి. మాకు మా గురువుగారి కృపతో మేము ఆత్మ విద్య, బ్రహ్మ విద్య కూడా అనుభూతి కూడా మాకిచ్చాడు. ఎరుపు కావటమే కాదు, మహా ఎరుపయింది. కొందరికి అద్దనమాట. నల్లగా మాడిపోతుంటుంది. అంత ఎరుపు అనమాట. అంటే చూడండి, అలా అన్నమాట గురువులు. సో సంహార క్రమంలో కూడా అలానే కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఈ సృష్టి ఎలా జరిగింది అనేది బ్రహ్మ విద్య. ఇది తెలుసుకోవాల్సిన అవసరం శ్రీ విద్యోపాసకులకి. అలానే శ్రీ విద్యోపాసకులు, అలానే మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు, ఏమో గురు సేవలు చేసిన వాళ్ళు, ధ్యానులు, యోగులు, వీళ్ళందరికీ కూడా ముందు తెలుసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే ఇది తెలియకుండా నేను సన్యాసంలోకి వెళతాను, నేను హిమాలయాస్కి వెళ్ళిపోతాను, ఇవి కావు. ముందు ఇది తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం? ఈ సంసారం అంతా అక్కడికి తీసుకెళ్తాం.
మానసిక సంసారం అంటారు. సంసారాలు 4 రకాలుగా ఉంటాయి. ఈవెన్ ఆత్మతో కూడా సంసారమే అది. అది పరా సంసారం. పరాధ్యానము. పరకి సంబంధించిన ధ్యానం కాబట్టి ఆత్మ కూడా పరధ్యానము మూడో కంటి గురించి ఆలోచిస్తుంది. అహం బ్రహ్మాస్మి గురించి. అక్కడి నుంచి హవమేవ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సర్వం కలిగితం బ్రహ్మ అనుకుంటూ పైకి వెళ్ళి అమ్మవారిలో కలుస్తుంది కదా! అది కూడా ఒక పనే కదా! క్రియే కదా! అది ఒక సంసారం స్వామి ఏం చేస్తాం? స్థూలంగా చూస్తే ఇగో ఇక్కడ సేవలు చేయటం. హ్మ్. అంతే కదా! శరీరంతో ఎంతసేపు మనం కర్మలు చేస్తూనే ఉంటాం. అలానే మంత్రం ఉందనుకో మానసికంగా ఏం చేస్తాం స్వామి అంటే ఊహలు, ఆలోచనలు అవునా? ధ్యానము, మంత్రము ఇదొకటి సంసారం. ప్రాణంతో శ్వాస, శ్వాస ఉన్నంత వరకు మనం పని చేయాలి. ప్రాణం ఉన్నంత వరకు అన్ని పనులు మనం బతికుండగానే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం లాంటిది. ఈ 3 ఈ రకంగా, నాలుగోదేమో ఆ రకంగా పరా సంసారం. అది చెప్తున్నారిక్కడ. ఏమ్మా? ఇత్యాది పంచకృత్యములు ఇక్కడ ఈ పంచకృత్యములు చైతన్య అవస్థలు కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్యాతీతము అన్ని 5 ఉన్నాయిగా. ఏది తీసుకున్నా 5 వస్తున్నాయమ్మా అవస్థలు. ఇవన్నీ కూడా మనకి తెలియకుండా ఏమ్మా ఆహ్, గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు మనం ఏది పడితే అది మనం ఈ యొక్క ఆధ్యాత్మికంలో దాని మీద సరైన అవగాహన లేకుండా మనము దిగకూడదు. అదనమాట. ఆ యొక్క సరైన అవగాహన, అనుభూతి, మార్గము, గురువు, దైవము ఇచ్చేది ఈ శ్రీ విద్య. అంటే ఈ లలిత సహస్రనామ అంతర్గత రహస్యాలన్నమాట. అది. ఈ గ్రంథమే నీకు గురువు. అదనమాట. గురువు ఏ రూపంలో ఉంటే గ్రంథ రూపంలో ఉంటాడు, అక్షర రూపంలో ఉంటాడు, అరూపంగా ఉంటాడు, నిరూపంగా ఉంటాడు, సామీప్యంగా ఉంటాడు, సాలోక్యంలో ఉంటాడు. సాయుధ్యం కూడా సాయుధ్యం కలుపుకొని తనలో కలుపుకొని చెప్తూ ఉంటాడు నీకు బోధ కూడా చేస్తుంటాడు. ఇన్ని ఆయన అరూప అన్ని అమ్మవారి మరి అమ్మవారి యొక్క స్వరూపం కాబట్టి ఆయనకి అవన్నీ ఆయనలో కూడా ఉంటాయి. ఏమన్నా? మరి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్యాతీతములే ఈ పంచావస్థలు. సో అమ్మవారి యొక్క పంచకృత్యములు పిండాండమునందు ఇవి, అండాండమునందు అవి పంచకృత్యములు. ఆలవాలము శబ్దము చేత పంచా ఇక్కడ నేను చెప్పవలసిన ధర్మం ఉంది. ఇక్కడ ఏంటంటే అండ అండాండమునందు పిండాండమునందు ఈ 2 మనం వ్యత్యాసం తెలుసుకోవాలి. పిండాండము అంటే పిండం మనం. అంటే వెష్టి అంశ రూపం. అంతే కదా! పిల్లలకి తల్లిదండ్రుల పోలికలు వస్తాయి కదా! జెనెటిక్ అన్నట్టు. ఇది మన పిండాండం. అండము అంటే ఏంటి? ఈ బ్రహ్మాండం అంతా కూడా అమ్మవారు ఇప్పుడు నేను చెప్పానే 5 పంచ అని చెప్పానే. అవి సృష్టి స్థితులయ్యా గాని, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు గాని ఈ 5 కూడా పైన అవి అక్కడ ఉన్నాయి కాబట్టి కింద మనం అన్నీ కూడా పైనవి అవి మనకి ఈ అవస్థలన్నీ పైనుంచి వస్తున్నాయి కాబట్టి అవి ఆలవాలము. పంచ ఇక్కడ 5 మనం కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్య అవునా? అలానే మనకు 5 కావాలి. ఏది సృష్టి, స్థితి, లయ, తిరోధాన, వమన. సృష్టికి మరి ఇవన్నీ ఉండాలి కదా! ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అమ్మవారు పిండాండములో బ్రహ్మాండంలో ఉంది కాబట్టి అండాండము అన్నారు కదా! అండము. ఈ ఈ మొత్తం ఈ బ్రహ్మాండమే ఒక గుడ్డు. ఆ గుడ్డులోంచి వచ్చిన పిల్లలం మనం. అదనమాట. సో అక్కడ అవి మనకేంటంటే అవి ఆలవాలము. అవి ఉన్నాయి కాబట్టి మనకి అవే ఉంటాయి. అదనమాట. అందుకే అమ్మవారు పంచ అంటే ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది నీవు ఏది ఆలోచన చేసినా కూడా ఆలవాలమే ఉన్న అందుకే భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. భగవంతుడే సాక్షి అండి. అన్యాయం జరిగినా, న్యాయం జరిగినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా భగవంతుడే ఉన్నాడు. ఈ యొక్క ఆనందం భగవంతుడే ఇచ్చాడు అని మనం గుర్తుంచుకుంటూ ఉంటాం. ఎందుకది? ఈ ఈ మనం దాని మీద ఆలవాలం. అది ఆ తల్లి తలుచుకుంటే నాకొచ్చింది. మంచి రోజులొచ్చాయి. అది. చూసారా అమ్మా? పంచ అంటే అదనమాట. సో అన్నిటికి ఒకదానికి లతలు ఎలా అల్లుకుంటాయి? అలా ఈ సృష్టి అంతా కూడా అల్లుకుని ఉంది. నువ్వు కూడా అలా అల్లుకొని ఉన్నావు. సో అక్కడ ఏమొస్తే అక్కడ నీళ్లు పోస్తే నీలో పడాల్సిందే. లేదు అంటే నువ్వు ఎండిపోతావు. హ్మ్. కింద చెట్లు వేర్లుంటాయి గదా! అవి తడిపితే ఫలం దాకా వెళ్తాయి నీళ్లు. అలానే ఈ సృష్టి అంతా కూడా అమ్మవారి కాంతి, అన్నము
ఆవిడ అన్నపూర్ణ కాబట్టి అక్కడ ఆవిడ అన్నం పెడితే ఇక్కడ మనం స్థూలంలో తింటున్నాం. అందుకే దానా దానా వాలేకే ఉప్పర్ ఖానే వాలా కా నామ్ లిఖా అంటారు. ప్రతి మెతుకు మీద పేరు రాసి ఉంటుంది. ఎవరో రైతు పండించే ఆ బియ్యం మన ఇంట్లో ఇప్పుడు బియ్యం బస్తాలుగా గాని, బియ్యం డ్రమ్ముల్లో పోసుకొని ఉంటాంగా. అంటే నీ ఇంటికి వచ్చింది అంటే ఆ యొక్క అన్నం గింజ మీద అమ్మవారు రాసి పెట్టిందనమాట. అది ఆలవాలము. చూసారా? ఏ గింజ ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. ఇంత వెనక్కి వెళ్లి చూస్తే దాని మూలం దగ్గరికి వెళితే ఓహో! ఇవన్నీ పంచా అమ్మవారు తలుచుకుంటేనే గాని మనకి అన్నము పుట్టదు. మనము పుట్టలేము. అన్నం పుట్టటం రెండో అవస్థ. పుట్టిన తర్వాత తినేది. నువ్వెలా పుట్టావు? అవునా? నువ్వెలా పోషించబడుతున్నావు? నువ్వు పూజ చేసినా, చెయ్యకపోయినా, పని చేసినా, చెయ్యకపోయినా ప్రతివాడి కడుపు నిండుతోంది గదమ్మా! అవునా? అలానే సృష్టి, స్థితి, లయ గూడా అంతే గదా! నేను ఉండాలి అనుకున్నా నువ్వు ఉండలేవు. నీ టైం వచ్చిందంటే వెళ్ళిపోవాలి. ఈ భూమి కూడా అంతేనమ్మా. ఈ భూమి మీద మనకొచ్చామంటే మన పనులు మనం చేసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడేంటంటే మనం కలిసి ఉన్నాం గాబట్టి, ఒక చోట పుట్టాం గాబట్టి బంధాలు, బాంధవ్యాలు ఏర్పడతాయి. తల్లి, తండ్రి, పిల్లలు, ఇట్లా వస్తాయి గానీ, ఇవన్నీ గూడా మళ్ళీ చైతన్యావస్థలో ఉన్నాయి గాబట్టి బంధాలు ఏర్పడ్డాయి. చైతన్య అచేతనంగా మనం పడి ఉన్నాము అంటే బంధాలేమైనియి? కలలో నీకు కలగంటున్నంత సేపు నువ్వు ఉన్నట్టుగానే ఉంటావు. కలలో తిరుగుతావు. అదే ప్రాజ్ఞుడు అంటారు. జాగ్రత్త అవస్థలొచ్చినప్పుడు కలని చాలా తక్కువగా చూస్తాం. ఆఫ్టర్ ఆల్ ఒక కలే గదా! అని అనుకుంటాం. తృప్తి చెందాం. అవునా? అదే జాగ్రత్త అవస్థలో జరిగితే అది నీకు స్పర్శలు 5 పంచేంద్రియములు, పంచ తన్మాత్రాల వల్ల నువ్వు ఆనందం పొందుతున్నావు. అంటే కల కంటే ఎక్కువ ఆనందం. కలలో డబ్బులొచ్చినట్టు నీకనిపిస్తే, ఇళ్ళల్లో ఎవరో నిజంగా తీసుకొచ్చి నీకిస్తే ఆనందానికి మరి వ్యత్యాసం ఉంటుందా? లేదా? అన్నీ పంచా మీదే ఆధారపడ్డాయిగా. పంచేంద్రియాలు, పంచతన్మాత్రాలు అన్నిటికి గూడా అదే జెప్తున్నాడు అమ్మవారు. పంచ ఆ! నీకు తృప్తి అనేది గూడా ఆ అమ్మవారే ఇవ్వాలి. మాధుర్యము ఎప్పుడిస్తుంది? నీకు సొంతమైతే మాధుర్యము, తృప్తి అనేదొస్తుందే. ఆ తృప్తే నేను రా వెధవా అంటుంది. అది అమ్మవారు జెప్పేది. ఏమ్మా? హ్మ్. పండు నువ్వు తింటుంటే నీకు ఆనందం ఎలా ఉంటుంది? అలానే ఆ తృప్తి నీకొచ్చిందా? అంటే చక్కెర నోట్లో వేసుకున్నావు. అమ్మా! షుగర్ వేసుకుంటే అప్పుడు నీకు ఏమొచ్చింది? తియ్యని ఇదొక తియ్యని మాధుర్యమైన ఒక ఆనందం వచ్చింది. ఆ మాధుర్యమే నేను. చక్కెరలో దాగి ఉన్న మాధుర్యం నేను అంటుంది. నీ జీవితంలో నువ్వు పడుతున్న సుఖాన్ని యొక్క మాధుర్యం నేను అంటుంది. అది. తల్లి బిడ్డకి పాలు ఇస్తోంది అంటే, పాలు ఇవ్వటంలోనే తల్లి యొక్క మమకారం, మాతృత్వం ఉంది గాబట్టి, అదే ఆ తల్లికి మాధుర్యము. అది. అర్థమైందా అమ్మా? అంత లోపలికి వెళ్లి చూడాలి నాన్న అమ్మవారిని. అదే ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నవి, అనుభూతి చేసుకుంటున్నవి మీ స్థూలమైన కళ్ళతో కాదు. ఆ! మీకు తెలియట్లేదు. అమ్మవారు మీకు తెలియకుండా భౌతిక దృష్టి తగ్గించి, మూడో కన్ను తెరిపించి ఇవన్నీ మీకు అర్థం చేయిస్తోంది అది. అమ్మవారి అనుగ్రహం అలా ఉంటుంది. అందుకే మీరు నేను అంటుంటాను చూడమ్మా, సరదాగా అంటుంటా. "ఏమమ్మా ఏ ఆకాశంలో ఉన్నావు తల్లి నువ్వు" అంటుంటాను. అవునా? చాలా మంది ఇప్పుడు అసలు భూతాకాశంలోనే లేరు. అవునా? చిద్గగనంలోకెళ్తారు. చిద్గగనము ఏమ్మా? అమ్మవారు చూపిస్తుంది. అదే శివదృష్టి అంటారు. అమ్మవారి దృష్టి అంటారు. అక్కడ కూర్చొని అమ్మవారి యొక్క ఇవన్నీ గూడా అనుభూతి చెందుతున్నారు. మాధుర్యము, తన్మయత్వంలో ఉన్నారనమాట. ఇప్పుడు అమ్మవారికి మంత్ర మాతృకా పుష్పమాల స్తవంలో మరి ఆ! మరి వీళ్ళంతా గూడా అమ్మవారి యొక్క యోగిని గణ సేవిత గద తల్లి. మరి వాళ్ళు వాళ్ళు పొందే ఆనందం ఇప్పుడు మీరు పొందుతున్నారు. నామంలో, రూపంలో, భాష్యంలో ఇలా అన్నమాట. ఇది గూడా మీ సేవయే అమ్మవారికి. సాలోక్యంలో చేస్తే ఏముంది? సాయుజ్యంగా, సారూప్యంగా చేస్తేనే సేవ. దూరంగా ఉన్న సేవేగా. ఇప్పుడు మనం తపస్సు చేస్తున్నామంటే దేవుడి దగ్గర కూర్చొని తపస్సు చేస్తున్నామా? అసలాయన ఎక్కడున్నాడో మనకే తెలీదు. కానీ కళ్ళు మూసుకొని ఇంట్లో పూజ చేసుకుంటున్నాం. అవునా? ఇది ఆ పూజలో వస్తుంది. మాతృకా పుష్పంలో వస్తుంది. నువ్వు స్థూలంలో ఉండు, సూక్ష్మంలో ఉండు, సూక్ష్మతరంలో ఉండు, సూక్ష్మతమంలో ఉండు.
లేదా సాయుధ్యంలో ఉండు. ఆ! ఇది తప్పదు. అది. అమ్మకి అన్నీ దగ్గరే. మనకి అన్నీ దూరం. మన దృష్టి ఎప్పుడు దూరం చేస్తుంది. అమ్మ దృష్టి అందరిని దగ్గర చేస్తుందమ్మ. అది దగ్గరతనం అన్నమాట. అందుకే అమ్మ అన్నారు. మనమే అమ్మ విలువ తెలుసుకోకుండా మాయలో అమ్మవారు సృష్టించిన నీవు నేను, నేను వేరు, నీవు వేరు అనేది ఒక ద్వైతము వచ్చింది కాబట్టి అమ్మని మర్చిపోతూ ఉంటాం. అమ్మని మర్చిపోవటం అంటే ఏంటంటేనన్న పాపం నీ తప్పు కాదది. అమ్మవారు సృష్టించిన మాయ. ఆ మాయలో ఒక్కసారి నువ్వు మరుపులోకి వెళ్తావు. అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది మర్చిపోతావు. ఈ కొత్త ప్రయాణం నీకు ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. పై ప్రయాణం నుంచి వచ్చావు గదా! మరి నువ్వెలా వచ్చావో నీకు తెలీదు. మరుపులోకి వెళ్ళిపోయావు. శరీరంలోకి రాంగానే మర్చిపోయావు. విస్మృతి. మళ్ళీ నీకు స్మృతి ఎలా వచ్చింది? నేను శరీరంలో ఉన్నాను. జీవాత్మని అన్నావు. నేను అన్నావు అప్పుడు. ఈ నేను అనేది గూడా అమ్మవారే మళ్ళీ. ఆమె వాళ్ళిద్దరే మనలో ఇన్ని రూపాల్లో వాళ్ళే రమిస్తున్నారు. అది. అందుకే అందరిలో గూడా ఆత్మ ఉంటుంది గాబట్టి శివదృష్టి, సమదృష్టి. అన్నిట్లో గూడా మనందరికీ ఆత్మలున్నాయిగా. నా ఒక్కడికే ఇచ్చి పంపియలేదుగా ఆత్మ. అందరిలోనూ ఆత్మ ఉందమ్మా. చైతన్యం ఉంది గాబట్టి, ఆ దృష్టి నీకు మూడో కన్ను దగ్గర వస్తుంది గాబట్టి, అప్పుడు నీకు అనుభూతం అవుతుంది. అవును కదా! ఒకే ఈ లతాఫల కుచద్వయి ఒకే మొక్కకి ఎన్ని పూలొస్తున్నాయమ్మా మల్లెపూలు. పాదు వేస్తే ఎన్ని మల్లెపూలు ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. మొత్తొచ్చేస్తుంది. అవునా? ఇల్లంతా అలుగుపోతే ఎలా ఉంటుంది? ఆ పాదులో అన్నీ గూడా మల్లెపూలు చక్కగా పొద్దున్నే చూడండి విచ్చుకున్నాయంటే ఇంక వాసన సువాసనలు. ఆ ఇంట్లో అంతా సువాసనలు. నేనా? కానీ అన్నీ ఒకటే. తెలుపు పూలే. అన్నీ మల్లెపూలే అన్నాం గానీ, మల్లె పువ్వు అనలేదు. మల్లె పూలండి. మనం గూడా మల్లె పూలే. అర్థమైందమ్మా? అమ్మవారి బిసతంతు తెనీయసి ఏదైతే ఉందో దానికి అల్లుకున్న పూలం మనం. అదనమాట. ఈ లోకాలు గూడా అలా అల్లుకొని ఉన్నాయి అని లతాఫల కుచద్వయి అని దాని నామం అన్నమాట. సో, ఇకనంతా గూడా మరి ఈ చెట్టంతా ఆమెదే గదా! మరి విత్తనం నాది కాకపోతే నీదెలా అవుతుందిరా వెధవా! ఏమ్మా? పంచ అని చెప్పబడింది. వేదమునందలి మంత్రమునకు అర్థం ఇది. వేదంలో పంచ అని ఒకటి వస్తుంది శ్లోకం. దాని అర్థం గూడా ఇదే. ఈ అర్థం మీరు తెలుసుకోవాలమ్మా. ఏమ్మా? పంచ అంటే ఇదన్నమాట. అంటే అండాండమునందు పంచకృత్యములు చేయునట్టిది. అండాండమునందు పంచకృత్యాలు చేస్తేనే నువ్వు పుట్టగలిచావు. లేదా మనందరం పుట్టలేంగా. సృష్టి పుట్టదు గదమ్మా! ఈ పంచకృత్యాలు చేసేదేంటి? ఆ హ్రీంకారాసన గర్భితానలసికాం. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, వమన. మాయా సబిలిత బ్రహ్మరూపిణి బ్రహ్మానియే అక్కడ కూర్చొని అందరిని అమ్మవారు ముద్రలు మన ముద్రలన్నీ ఆవిడ చేతిలో ఉంటాయి. ఏమ్మా? మనం భూమి మీద పడేటప్పుడు మనకు అక్కడే ఆ ముద్ర వేసి కింద పడేస్తుంది అమ్మవారు బొమ్మల్ని. హ్మ్. వినాయక చవితి నాడు చూడండి ఎప్పుడన్నా మీరు ఎక్కడైనా హ్యాండీక్రాఫ్ట్స్ బొమ్మల్లో అలా ప్రదర్శన అన్నమాట. అందరి లోకంలో ప్రదర్శన. అంటే సృష్టి చేసి అక్కడ నుంచుంది బొమ్మ. అందుకే జీవితం మనం గూడా బొమ్మలమే. ఏమ్మా? ఇది గూడా ఒక నాటకమే. ఏమ్మా? అందుకే జీవిత నాటకం. సూత్రధారి ఎవరు? అమ్మవారు. ఏమ్మా? ఆవిడ చేతిలో మనం కిల్లి బొమ్మలం అమ్మా. అంతే. సో, పిండాండమునందు పత్యకృత్యములు చేసి మొత్తమును లయము చేసేదని ఆలవాలమునకు శబ్దానికి అర్థం. తాను సృష్టిస్తుంది, తాను ఆడుకుంటుంది, అలానే తాను సంహరిస్తుంది, అలానే తనలో లయం చేసుకుంటుంది. ఈ ఆటంతా అమ్మవారి ఆట. ఏమ్మా? సో, అదే ఆలవాలం. ఏమ్మా? ఆలవాలము అంటే మన జీవితాలు గాని, ఏవైనా సృష్టికి ఆలవాలం అంతా గూడా ఆ యొక్క అమ్మవారి బిందువు. అది ఆలవాలమై ఉన్నది. అది ఉన్నంత వరకు మనం ఉంటాం. ఏమ్మా? సో, మనం ఉన్నాం గాబట్టి మన అవసరాలన్నీ తీరుస్తోంది ఆ బిందువు. ఆలవాలమై ఉన్నది. ఏమ్మా? నాభ్యాలవాల రోమాలివి లతాఫల కుచద్వియి. ఏమ్మా? ఇంకా నామాలొస్తాయి అవన్నీ ఒక్కసారి అన్నీ గూడా నామాలు. ఇప్పుడు నాభ్యాలవాల దాకా ఇవన్నీ మీరు గూడా ఒక మల్లెపూలు హారము మీరు అల్లుతారు గదమ్మా! మల్లెపూలు దండ కడతారుగా? అలా ఈ నామాలన్నీ చిన్న దండ తయారు చేయండి. ఒక 17 పూలు ఇస్తాను. అప్పుడు అదంతా మీకు హారంగా కనిపిస్తుంది.
అవును కదా! నాభ్యాల వాళ్ళ రోమాలి లతాఫల కుచద్వయి గురువుగారు. నాభ్యాల వాళ్ళ దగ్గర నుంచి చివరికి కుచద్వయి, ఫల కుచద్వయి దాకా కూడా అర్థమైంది స్వామి. ఈ సృష్టంతా నిజంగా ఆలవాలమే ఉన్నది అమ్మవారికి. హ్మ్. ఇదంతా అమ్మవారి యొక్క సృష్టంతా అమ్మవారికి ఆలవాలమే ఉంటుందమ్మా. మనకేమి ఆలవాలమే ఉండదు.